సార్ మొత్తం కామన్ కాయిన్స్ అవి అన్ని మొత్తం ఏం లేవు. చూసుకొని 796 000 ఉండాలి, 796 ఉండాలి 000. మీకు చెప్పాను కదా బాబాయ్ ఓకే ఓకే చూడండి బాబాయ్ చూడండి. వాళ్ళు కూడా వచ్చారు, అది అయిపోయింది. కామన్ ఏం రాస్తాలి వేస్తావాలి सर कॉमन काइंस जी 2004 कोलकाता में रहेगा था, पर ये पूरा नहीं रहता है। नहीं ఒక్క నిమిషం సార్. ఇక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో పురాతన వస్తువులండి, యాంటిక్స్ అంటారు. ఇలాంటివి మార్కెట్లో మంచి రేటు ఉంటాయండి. ఇలాంటి యాంటిక్స్ ఐటమ్స్ ఇక్కడ కొంటారు. మీ దగ్గర ఉన్న మీరు అమ్మొచ్చు, ఇంకా మీరు కావాలన్నా కొనుక్కోవచ్చు అండి. పురాతన వస్తువులు చాలా ఉంటాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న కాయిన్లు ఉన్నాయి చూడండి. ఈ వీడియోలో లాస్ట్లో ఈ కాయిన్లు ఎందుకు యాడ్ చేసామంటే, ఇలాంటి కాయిన్స్ని అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో వాళ్ళు ఒక ఎరేజర్తో అయితే క్లీన్ చేయడం అయితే నేను చూశానండి. ఈ వీడియో స్టార్టింగ్లో అయితే అదే ఉంటుంది. మీరు ఒకసారి వీడియోని చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలాంటి నాణ్యాలను, అంటే అల్యూమినియం టైప్లో ఉన్న ఇలాంటి నాణ్యాలను అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఒక హిందీ కాయిన్ బయ్యర్ అనే ఆయన క్లీన్ చేస్తున్నాడండి. ఈ వీడియో స్టార్టింగ్లో ఉంటుంది అది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇలాంటి కాయిన్స్ని మన 2 ఆనా కాయిన్ కానీ, ఎద్దుబొమ్మ కాయిన్లో ఉన్న 2 ఆనాలు కానీ, 1 ఆనాలు కానీ, ఇలాంటి వాటిని ఒక ప్రత్యేకమైన ఎరేజర్తో అయితే ఎరేజ్ చేస్తున్నారండి. రీసెంట్గా జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్లో మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే కొంతమంది వచ్చారండి. వాళ్ళల్లో మంచి కాయిన్లు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డబ్బులు అయితే వచ్చినాయండి. కామన్ కాయిన్లు అంటే నార్మల్ కాయిన్స్ కానీ, మాతా వైష్ణోదేవి కాయిన్స్ కానీ ఉన్న వాళ్ళకైతే అసలు ఎలాంటి డబ్బులు కూడా రాలేదండి. ఇక్కడ జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్లో 5 రూపీస్ నోట్లు కానీ, ట్రాక్టర్ నోట్లు కానీ, మాతా వైష్ణోదేవి కాయిన్లు కానీ, 5 రూపాయల ట్రాక్టర్ నోట్లు కానీ ఏమీ కూడా తీసుకోలేదండి. ఇది మన వీడియోలన్నీ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. మీరు రెగ్యులర్గా చూసినట్లయితే అక్కడ ఎలాంటి కాయిన్లు తీసుకున్నారు, ఎలాంటి నోట్లు తీసుకున్నారో మీకు తెలుస్తుందండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కాయిన్లు ఎప్పుడు ఎక్కడ ఎలా అమ్మాలో నేను చెప్తానండి. ఇంకా కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి ఎక్కడ జరిగితే కూడా మీకు అడ్రస్తో సహా అన్నీ కూడా మీకు పెడతానండి. రీసెంట్గా నేను లైవ్ కూడా అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా సరే చూడాలనుకుని ఉంటే మన ఛానల్ చూసేటప్పుడు లైవ్ వీడియోస్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే దానిలో రీసెంట్గా జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉంటాయండి.
మీకు కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ఆ సాయినాథ రెడ్డప్ప గారి బుక్ కూడా తీసుకున్నానండి. నాకు కుదిరితే రేపటి నుంచి వీడియోలు చేస్తాను. ఏ కాయిన్ ఎంత వాల్యూ ఉంటుంది, ఏ కాయిన్కి తక్కువ డబ్బులు ఉంటాయి, ఏ కాయిన్కి ఎక్కువ డబ్బులు ఉంటాయి, ముందు మనం ఎలాంటి కాయిన్లు దాచుకుంటే మనకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ నేను చేస్తానండి. మీలో ఎవరికన్నా కాయిన్ల గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి రేర్ కాయిన్లకి మాత్రమే ఎక్కడైనా సరే ఎక్కువ డబ్బులు వస్తాయండి. కామన్ కాయిన్లు అంటే ఎక్కువ ప్రింట్ అయిన కాయిన్లు అండి. ఎక్కువ ప్రింట్ అయిన కాయిన్లకి అయితే ఎక్కువ డబ్బులు అనేవి రావు. చాలా తక్కువ ప్రింట్ అయిన కాయిన్లకి మాత్రం ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. ఇది నేను ఫస్ట్ నుంచి చాలా వీడియోల్లో చెప్పానండి. తక్కువ ప్రింట్ అయిన వాటిని రేర్ కాయిన్లు అంటారు, ఎక్కువ ప్రింట్ అయిన వాటిని కామన్ కాయిన్లు అంటారు. మీడియంగా ప్రింట్ అయిన కాయిన్స్ అనేవి స్కేర్ కాయిన్స్ అండి. అలాంటి స్కేర్ కాయిన్స్ ఏంటో, రేర్ కాయిన్స్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని డైలీ వాచ్ చేయండి. మీకు తప్పకుండా ఎలాంటి కాయిన్లు తీసుకోవాలి, ఎలాంటి కాయిన్లు ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ నాలెడ్జ్ అనేది అయితే మీకు వస్తుందండి. ఇప్పుడు మనకి కొత్త బుక్ అయితే వచ్చిందండి. దానిలో ఉన్న రేట్లు అంటే ఈ సంవత్సరం ప్రింట్ అయినాయి కాబట్టి కొన్ని వాల్యూస్ అనేవి మారుతాయండి. దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ నేను మీకు 1 by 1 చెప్తూ ఉంటానండి. ఫస్ట్ 5 రూపీస్ కాయిన్స్ వీడియో చేస్తాను, తర్వాత 1 రూపీ, అలా రిమైనింగ్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపించడం జరుగుతుందండి. ఇంకా ఎలాంటి కాయిన్లు ఉంటే మనకి ముందు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి నోట్లు మనం కలెక్ట్ చేసుకోవాలి, పురాతన కాలం వాటిలో ఏవి విలువైనవి, ఫారిన్ కాయిన్లో ఎలాంటివి మన ఇండియాలో కొంటారు, ఏవి విలువైనవి, రాజుల కాలంలో ఎలాంటి విలువైనవి అన్నీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.